హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకాపే స్టోరీ. ఈరోజు నేను మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఇది రీసెంట్గా రిలీజ్ అయిన కల్కి మూవీ దగ్గర నుండి స్టార్ట్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలామందికి మహాభారతం గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మొదలైంది. దీనికోసం కొంతమంది మహాభారతం సీరియల్ చూడడం స్టార్ట్ చేస్తే ఇంకొంతమంది మహాభారతం రిలేటెడ్ మూవీస్ చూస్తున్నారు. నాకు కూడా కురుక్షేత్రంలో ఒక సంఘటన గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మొదలైంది. అదే కల్కి మూవీ స్టార్టింగ్లో వచ్చే ఒక డైలాగ్తో. ఆ డైలాగ్ ఏంటో తెలుసా? అశ్వత్థామాదః కుంజరః. ఈ డైలాగ్ ఎవరెవరితో చెప్పారు, ఎందుకు చెప్పారు అనే క్వశ్చన్స్ నాలో రైజ్ అయ్యాయి. వాటికి నేను ఆన్సర్స్ తెలుసుకున్నాను, మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అశ్వత్థామాతః కుంజరః ఈ డైలాగ్ ద్రోణాచార్య మరణానికి కారణమైంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ద్రోణాచార్యుడు కౌరవులకి మరియు పాండవులకి గురువు అని. కానీ ద్రోణాచార్యుడు కురుక్షేత్రంలో కౌరవుల వైపు నిలబడ్డాడు. ద్రోణాచార్యుడు కౌరవ సేనాధిపతిగా బలమైన యోధుడు. అతని పాండవులు ఓడించడం చాలా కష్టమైంది. ఇప్పుడు పాండవులకున్న పెద్ద టాస్క్ ఏంటంటే ద్రోణాచార్యుడు కురుక్షేత్రం నుండి తప్పుకునేలా చేయాలి. సో శ్రీకృష్ణుడు పాండవులకి ఒక సలహా ఇచ్చాడు. ద్రోణాచార్యునికి తన కుమారుడంటే ఎంతో ప్రేమ, అతని ప్రేమే అతని బలహీనత అని చెప్పాడు. సో ఇప్పుడు పాండవులు ద్రోణాచార్యుడిని తన కొడుకైన అశ్వత్థామ చనిపోయాడని నమ్మించాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అశ్వత్థామ ఇంకా చనిపోలేదు. కోసమే కృష్ణుడు ఇంకా పాండవులు కలిసి ఒక ప్లాన్ వేశారు. అదే అశ్వత్థామ అనే ఏనుగుని చంపి అశ్వత్థామ చనిపోయాడు అని ద్రోణాచార్యునికి చెప్పాలి అన్నదే ఈ ప్లాన్ ప్రకారం భీముడు అశ్వత్థామ అనే ఏనుగుని చంపాడు. ఆ తర్వాత పాండవులు అశ్వత్థామ చనిపోయాడు అని ప్రచారం చేశారు. కానీ ద్రోణాచార్యుడు దీన్ని నమ్మలేదు. ఎందుకంటే భీముడి మాటలపై అతనికి నమ్మకం లేదు. ద్రోణాచార్యుడికి యుధిష్ఠిరుడిపై నమ్మకం, అతడు నిజమే చెప్తాడని, ధర్మాన్ని పాటిస్తాడు అని. సో అతని దగ్గరికే వెళ్ళి అసలు జరిగిన నిజాన్ని తెలుసుకోవాలి అనుకున్నాడు. ద్రోణాచార్యుడు యుధిష్ఠిరుడి దగ్గరికి రావడానికన్నా ముందే కృష్ణుడు యుధిష్ఠిరుడిని సత్యంలో ఒక భాగమే చెప్పమని కోరాడు. యుధిష్ఠిరుడు అబద్ధం చెప్పడు కాబట్టి అతను ద్రోణాచార్యుని ప్రశ్నకి ఏమనాలో ఆలోచించాడు. ద్రోణాచార్యుడు వచ్చి అడిగినప్పుడు యుధిష్ఠిరుడు ఇలా చెప్పాడు: అశ్వత్థామ అతః అని గట్టిగా అరిచి చాలా నిదానంగా కుంజరహ అని అన్నాడు. ద్రోణాచార్యుడికి కుంజరహ అని నిదానంగా అన్న పదం ఎక్కడ వినిపిస్తుందో అని కృష్ణుడు శంఖాలు ఊదించాడు. ద్రోణాచార్యుడు అశ్వత్థామ అతః అని మాత్రమే విన్నాడు. సో నిజంగానే ద్రోణాచార్యుడు తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడని తప్పుగా అర్థం చేసుకున్నాడు. తన కొడుకు చనిపోయాడని ద్రోణాచార్యుడు నమ్మి ఆవేదనతో తన ఆయుధాలను వదిలేసి ధ్యానంలో కూర్చున్నాడు. ఆ సమయంలో ఎప్పటి నుంచో ద్రోణాచార్యుడిపై కక్షతో ఉన్న ద్రుపద కుమారుడు ద్రోణాచార్యుడిని చంపాడు. యుధిష్ఠిరుడు మొదటిసారిగా తన జీవితంలో ఒక పాక్షిక సత్యం చెప్పాడు. జనరల్గా యుధిష్ఠిరుని రథం ధర్మానికి నిబద్ధతతో భూమిపైకి తగలకుండా ఉండేది. కానీ ఈ సంఘటన తర్వాత భూమిని తాకిందని, ఇది అతని సత్యవ్రతాన్ని దెబ్బతీసిందని సంకేతంగా చెప్పబడింది. అశ్వత్థామాతః కుంజరహ అనే సంభాషణ సత్యం మరియు ధర్మం మధ్య ఉన్న సున్నితమైన తేడాలను చూపేందుకు మహాభారతంలో ఒక ఉదాహరణగా నిలిచింది.